బాక్స్ కూడా క్లీన్ చేయి ఒకసారి, ఏముంది చూడు. ఆవిడికి సపోర్ట్ చేయడానికి ఈవిడికి సపోర్ట్ చేయడానికి ఈవిడ. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఒక్కరొక్కరి సపోర్ట్ చేస్తుంటే వన్ మ్యాన్ ఆర్మీ. మై శివు మేక్ వెరీ టేస్టీ టీ. పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఈవినింగ్ టీ కానీ, ఇప్పుడు నైట్ భోజనం కానీ అంతా నేనే చేసి పెడుతున్నానండి. వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మా అమ్మకి మొన్న ప్లేట్లెట్స్ చాలా డౌన్ అయ్యి ఇష్యూ అయింది కదా. సో ఈ మధ్య శివు అండ్ వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఎవ్రీ 1 month కి ఎవ్రీ 2 months కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ప్లేట్లెట్స్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పి. వామ్మో, ఈ డే ఇన్ మై లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయో. ఇదంతా ఓకే కానీ మీ పెళ్లి ఎప్పుడని అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పండి. నా తరపు నుంచి ఓకే ఉందని, ఈవిడి తరపు నుంచి ఇంకా ఓకే లేదు, అడగండి ఈవిడి. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గేది లేదు. వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్. అండ్ అఫ్ కోర్స్ సమ్మర్ లో అయితే చాలా చాలా వేడిగా ఉంది. వేడి వేడి బజ్జిల్లాగా మనం అందరం తయారైపోతున్నాం. ఈ సమ్మర్ ఎండ అయితే అసలు తగ్గేదేలే. కాబట్టి లెట్స్ ఎంజాయ్ దిస్ డే విత్ మీ. అఫ్ కోర్స్ చాలా రోజులు అయిపోయింది ఆ డే ఇన్ మై లైఫ్ చేసుకొని. నా గొంతు కొంచెం ఖరాబ్ అయింది, ఎందుకంటే ఈ మధ్య కోల్డ్ వాటర్ ఎక్కువ తాగుతున్నా. అఫ్ కోర్స్ కోల్డ్ డ్రింక్లు తాగట్లేదు, మీరు కూడా తాగకండి ప్లీజ్. డ్రింక్ సమ్ ఫ్రెష్ జ్యూసెస్ అదంతా ఓకే. సో ఫస్ట్ అయితే ప్రస్తుతానికి నేను లేచాను. అఫ్ కోర్స్ కింద ఎందుకు పడుకున్నానని మీరు అనుకుంటుంటారు. రీజన్ ఇస్ చాలా వేడిగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ కొంచెం మంచిగా అందరూ బెడ్స్ ఇట్లా కిందకి పరుపులు వేసి పడుకుంటే కొంచెం హాయిగా ఉంటుంది. కింద కొంచెం మంచి కూల్నెస్ వస్తుంది అని చెప్పేసి అందరం వచ్చి ఏసీ కింద పడుకుంటున్నాం అనమాట. అండ్ అలానే ఇప్పుడే లేచాను కాబట్టి వెళ్ళి కొంచెం బ్రష్ చేసుకుందాము. ఫస్ట్ అయితే గుడ్ మార్నింగ్ హైదరాబాద్. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బా ఏంటి సడన్ గా బ్రైట్నెస్ పెరిగి. వావ్, పొద్దున్న లేచాక గ్లో ఉంటుంది. ఎంత బాగుంది కదా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. గైస్ వెయిట్. సో yes of course a day in my life షేర్ చేసేటప్పుడు నేను మీ అందరితో నా స్కిన్ సీక్రెట్ కూడా షేర్ చేయాలి కదా. నా దగ్గర ఉంది మ్యాజికల్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ సిరమ్ అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు దట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ హిమాలయ ఇస్ ట్రస్ట్ వర్ది గైస్. ఐ బీన్ యూజింగ్ ఇట్ సిన్స్ ఇయర్స్. సో ఈ సిరమ్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే చాలా డార్క్ స్పాట్స్ ఉండేవి నాకు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయినాయి, ఆల్ బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ range. And దీన్ని నేను అప్లై చేస్తున్నా చూడండి. This serum is made with the Swarasa cold pressed extraction technique. It helps to retain the powerful antioxidant properties of turmeric that lightens the dark spots. I have been using this product for a while now and love the results through it. This serum is made up of 100% organically sourced turmeric, 10% glycolic acid and 2% niacinamide that gives you a spotless glow. This serum is available on Amazon, Flipkart, Nykaa, Himalayas app and their website. And also click on the link in description to grab yours at a special discount. Yes guys, so నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. కొంచెం దేవుడికి దండం పెట్టేస్తాను. దాని తర్వాత తినాలి, నాకు చాలా ఆకలి అవుతుంది. వెళ్దాం పదండి. ఓ వావ్, ఐ హావ్ సమ్ మెమరీస్ హియర్. ఎవరది? సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను ఈ పిక్చర్ చూస్తాను అనమాట. నాకు ఈ పిక్చర్ చాలా ఇష్టం. శివ్ నన్ను హక్ చేశాడు బిగ్ బాస్ లో. ఆ పిక్చర్ ఇది. ఐ లవ్ దిస్ పిక్చర్ సో మచ్. ఇంకో పిక్చర్ ఇక్కడ ఉండింది, అది లోపల పెట్టేశాను, దిష్టి ఎక్కువ తాకుతుంది అని. ఇంకోటి మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఇదిగోండి మా నాన్న, మా మమ్మీ. సో ఇలా కొన్ని పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ బ్రషింగ్కి వెళ్ళిపోదాం రండి. బేసిక్గా ఏంటంటే ఇట్లా బ్రష్ చేయకూడదంట. మా స్కూల్లో టీచర్ నేర్పించారు. ఇట్లా కాదు, ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా, ఇట్లా చేయాలి. అవునా? అబ్బా. యా, సో ఫ్రెష్ అయిపోయా నేను. శివేం చేస్తున్నాడు చూద్దాం రండి.
ఇట్. ఐఎమ్ సో సారీ. నేను ఏం చేస్తున్నావు? ఎందుకు డోర్ అంతా గట్టిగా కొడుతున్నావు? ఐఎమ్ సో సారీ. ఏంటిది పొద్దున నీది? పారాపా ప్యాంట్ వేసుకో. వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్. వెల్కమ్ టు ద డే ఇన్ మై లైఫ్. ఏంటిది? ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఫ్రీడమ్ ఉండదు నాకు. మొబైల్ పట్టుకొని వచ్చేస్తాను. సారీ నెక్స్ట్ టైం నువ్వు లాక్ చేసుకోవాలి కదా, జనరల్ గా లాక్ చేస్తావు కదా. ఏంది లాక్ ఎందుకు వేసుకోలే? లాక్ ఎందుకు వేసుకోలే? వీడికో బీమారీ ఉందండి, వీడికో డిసీజ్ ఉంది. జనరల్ గా రూమ్ లోకి రాగానే లాక్ వేసిస్తాడు. ఈ రోజు ఎందుకు వేసుకోలేదు చెప్పు. యాక్చువల్లీ నాకు ప్రియాంకతో ఉంటాను కాబట్టి ప్రియాంకతో భయం. నాకు ఎప్పుడు ఏ టైంలో వచ్చేస్తుంది నాకు తెలియదు. ఆవిడ అలవాటు ఏంటంటే డోర్ నాక్ కూడా చేసి రాదు, సడన్ గా ఓపెన్ చేసేస్తుంది. ఎవరు ఉన్నా ఏమన్నా. దానివల్ల నేను ఎప్పుడు డోర్ లాక్ చేస్తూనే ఉంటానండి. ఈ రోజు ఈవిడ ఇంకా లేవలేదు. ఈ రోజు ఇంకా ఈవిడ లేవలేదని నేను డోర్ అనేది ఓపెన్ చేసి ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఫ్రీడమ్ ఉండదు మా ఇంట్లో. చూడండి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేసి వచ్చి గుడ్ మార్నింగ్ సరే ఓకే. సో శివ్ అయితే లేచేసాడు, వాళ్ళ చెల్లి అయితే లేచేసింది. మోస్ట్లీ వాష్రూమ్ లో ఉన్నట్టుంది. గుడ్ గర్ల్ వాష్రూమ్ లోనే ఉంది, లేకపోతే నన్ను తిట్టేది. సో మా మమ్మీ మా అత్తగారు ఏం చేస్తున్నారు చూసేద్దాం రండి. అమ్మా హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా ఏంటి ఈవిడ ఇంత ఫాస్ట్ గా లేసేసింది ఈ రోజు అని అనుకుంటుంటారు కదా అమ్మా. యు సే yes cute అమ్మా. గుడ్ మార్నింగ్. How are you? I'm good. I'm good. Yeah. ఏంటి మీకు ఈ రోజు బ్లడ్ టెస్ట్ ఉందంట? అవును, మా అమ్మకి మొన్న ప్లేట్లెట్స్ చాలా డౌన్ అయ్యి ఇష్యూ అయింది కదా. సో ఈ మధ్య శివు అండ్ వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఎవ్రీ 1 month కి ఎవ్రీ 2 months కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్లేట్లెట్స్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పి. బికాజ్ ఈ మధ్య 15 days మొన్ననే 15 days మంచి యాత్ర చేసుకొని వచ్చారు. చార్ధామ్ యాత్ర, కాశీ యాత్ర చేసుకొని వచ్చారు. సో అందుకని మా శివ్ కొంచెం సేఫర్ సైడ్ లో ఉందాము, ప్లేట్లెట్స్ చెక్ చేసుకొని వద్దామని వెళ్తున్నారు. అలానే ఏం వండుతున్నారు మీరు? నేనా సాంబార్ అని భర్త చేస్తాను. ఓ భర్త చేస్తారంట. సో బేసిక్ గా వంకాయ కూర చేస్తున్నారు. చిన్న వంకాయల కూర. అండ్ మేము వెజిటేరియన్ మంది, మా ఇంట్లో నాన్ వెజ్ ఉండరు. సో మన ఇంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనుకుంటాను నేను. సో ఆయిల్ వేసారు, ఆయిల్లో ఆనియన్ వేసారు, పచ్చిమిర్చి వేసారు, ఇంకా అన్ని చాలా కట్ చేసి పెట్టేసుకున్నారు. చూపిస్తాను. సో అలా మంచిగా పోపు వేసేస్తున్నారు. అండ్ అక్కడ పప్పు కూడా రెడీ అయిపోతుంది. పప్పు కూడా మంచిగా. సో మంచి ఫుడ్ అయితే రెడీ చేసేస్తున్నారు. మా మమ్మీ ఎక్కడుంది? స్నానానికి వెళ్ళిందా? స్నానానికి వెళ్ళింది మా మమ్మీ. ఇందాక యాక్చువల్లీ మేము చాయ్ తాగాము. చాయ్ షాట్ మీకు చూపించలేదు, కానీ సాయంత్రం మళ్ళీ ఒక చాయ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ చాయ్ షాట్ చూపిస్తాం. అంటే వాళ్ళ చెల్లి కూడా వస్తుంది. మేమందరం చాయ్ పిచ్చోళ్ళం అండి. ఎంత ఎవరు ఏది చెప్పినా మేము అసలు సమ్మర్ లో చాయ్ తాగుతున్నాము అంటే ఎంత చాయ్ లవరు అని మీరు ఆలోచించవచ్చు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అమ్మా, యు లవ్ చాయ్? Yeah, of course. యు లవ్ చాయ్? It's a petrol. ఇట్స్ అ పెట్రోల్. అవును. ఇప్పుడు నేను కూడా చాలా ఇలాంటి పిక్చర్లతో ఉండి నేను కూడా ఎక్కువ చాయ్ తాగుతున్నాను. బట్ ఈరోజు తాగలేదు. నాట్ గుడ్ ఫర్ హెల్త్ విత్ షుగర్. సో చాయ్ తాగకండి మీరు ఎవరు. నేను కూడా పడుతున్నా. నేను ఇట్లా పట్టుకొని వదిలేస్తాడు. చాయ్ పట్టుకో. బెల్లం చేసి అంటే బెల్లం చాయ్ అంటారా? Yeah, ఏ చాయ్ అయినా నాకు వద్దండి. ఏ చాయ్ you అయినా don't నాకు drink, వద్దు. but we నువ్వు తాగకు, మేం తాగుతాం. yes. మేము యాక్చువల్లీ స్పెషల్ ఒక మసాలా చేసి పెట్టాం కదా, దాంట్లో స్పెషల్ మసాలా. ఆ స్పెషల్ మసాలా కూడా చాలా స్పెషల్ మసాలా అండి. ఆ రెసిపీ నేను షేర్ చేయనుగా, ఎందుకంటే కొంచెం సర్ప్రైజ్ కూడా మీ అందరికి రాబోతుంది. చూద్దాం త్వరలోనే అదేం సర్ప్రైజ్. ప్రస్తుతానికి శివ గారు వాళ్ళ మమ్మీ వెళ్తారు బ్లడ్ టెస్ట్ కి. మా మమ్మీ ఇప్పుడు వస్తుంది, చెల్లి వస్తుంది. మేము కాసేపు ముచ్చట్లు ఆడుకుందాము. అండ్ ఈరోజు ఇంకేమేం ఐ థింక్ సమ్మర్ లో డే ఇన్ మై లైఫ్ లో ఏమేమి జరగబోతున్నాయి నేనే ఊహించలేను. బికాస్ సడన్ గా ప్లాన్స్ అవుతాయి, సడన్ గా ఏదో ఎక్కడికో వెళ్ళిపోతాం, సడన్ గా షాపింగ్ లకి వెళ్ళిపోతాం. సో ఈరోజు ఏం చేసినా మీ అందరి ముందు అఫ్ కోర్స్ మేము వస్తూనే ఉంటాం కాబట్టి చూస్తుండండి. ఇక్కడ చూడండి నా చెల్లి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా
అక్కడికి వెళ్ళి నన్ను పిలుస్తాడు. ఏందయ్యా నీ లొల్లి ఏంటి? ఏం చేస్తాను? ఎన్నిసార్లు పిలవాలి నేను? ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు నాకు వినిపించకపోతే పిలవాలి. నేను ఇప్పుడు మా అమ్మని నేను నా చెల్లి బయటికి వెళ్తున్నాము అండ్ ఖాళీ బాటిల్స్ అయినాయి, వాటర్ బాటిల్స్ చెప్పాలి కదా, నువ్వు చెప్పవేంటి? చెప్పవేంటంటే అక్కడ కనిపించవని అయిందా? బాగైందా? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తెలుసు. సో నేను వస్తాను ఒక అర్ధ గంటలో. కొంచెం నా డైట్ ఫుడ్ రెడీ చేసి పెట్టు. ఎంత క్యూట్ ఉంది. కొంచెం నా ఫుడ్ రెడీ చేసి పెట్టవా ప్లీజ్? రాగానే నాకు చాలా గట్టి ఆకలి అవుతుంది, వచ్చి ఇద్దరు మమ్మీలు ఆల్రెడీ అక్కడ కుకింగ్ చేసేసారు. మీరు టేక్ కేర్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్ యువర్ ఎగ్జామ్ ప్రాపర్లీ అండ్ కమ్. బాయ్. అక్కడ క్లీనింగ్ నడుస్తుంది అండ్ లోపల మా మమ్మీ ఏమో షీఈస్ డూయింగ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. పోహా తయారు చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేలోపు పోహా కూడా తయారైపోతుంది అనమాట. మామీ నువ్వేం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ అమ్మ. డోర్ వేయండి. మా ఇంట్లో అయితే బేసిక్గా దోమలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వెంటనే బయటికి వెళ్ళంగానే లేకపోతే ఇంటికి లోపలికి రాగానే అది నెట్ వేయాల్సి వస్తుంది. లేకపోతే దోమలు వచ్చేసి గుడ్లు పెట్టేస్తే ఇంట్లో మళ్ళీ నైట్ చంపుతాయి దోమలు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మా మమ్మీ ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు? పోహా. వావ్. సో పోహా చేస్తుంది మా మమ్మీ వేడివేడిగా. వాళ్ళు కూడా వచ్చేస్తారు ఆ లోపు. పోహా తిందాము. ఎలా చేస్తున్నావు? సో ఒక పాన్ తీసుకోవాలి, ఆయిల్ వేయాలి, ఒక ఆనియన్ కట్ చేయాలా, టొమాటో, ఆలు, గ్రీన్ చిల్లీ, అలానే వేరే ఫుడ్ కూడా మొత్తం ఆమె రెడీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీ. సో అంతా అయిపోయింది. క్యూట్. ఎంత బాగా అనిపిస్తున్నావు. నేను ఆవిడికి వీడియో తీస్తున్నాను చెప్పంగానే వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యి వచ్చింది. ఏంటి ఆ దొంగ పిల్ల? ఏంటి? Five minutes later. ఎస్, పోహా అయిపోయింది. వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి వచ్చేస్తున్నారంట. మా మమ్మీ ఏమో ఫుల్ యమ్మీ టేస్టీ పోహా చేసింది కదా మమ్మీ? చేసేసింది. చేశాక ఇప్పుడు మేము బట్టలు ఆరేస్తున్నాం అన్నమాట. సో బేసిక్గా మేము కూడా అన్ని పనులు చేస్తామండి. మీరు కూడా అందరూ వీళ్ళేంటి పనులే చేయరేమో అనుకుంటుంటారు, కానీ వీ డూ ఆల్ ద వర్క్ బికాస్ అవర్ మామ్స్ హ్యావ్ టాట్ us ఎవ్రీథింగ్. నో మమ్మీ? సో మీ లైఫ్లో ఏది నేర్చుకున్నది ఏది వేస్ట్ కాదు అని మా మమ్మీ నేర్పించింది. కాబట్టి మేము అన్నీ నేర్చుకున్నాము. మామా బట్టలు ఆరేసాక మేమందరం పోహా తినేద్దాము అని. అలానే నా హెయిర్లో కొంచెం ఆయిల్ ఉంది, ఏంటి సప్పగుంది ఫేస్ అనుకోకండి. నిన్న నైట్ మా మమ్మీ మస్తు ఆయిల్ మసాజ్ చేసి పెట్టింది. సో అందుకని ఆయిల్ ఉంచేసాను మంచిగా. అంటే షూటింగ్లో బేసిక్గా వీ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. సో మంచిగా మేము ఇట్లా ఫ్రీ ఉన్నప్పుడు ఎలా, లేకపోతే వీళ్ళు ఉన్నప్పుడు ఎలా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా హెయిర్ని కాపాడుకోవాలి. బికాస్ చాలా హీట్ ప్రొడక్ట్స్ అదంతా వాడతాం కాబట్టి. సో నా ఆఫ్టర్ ఈటింగ్ నేను కూడా స్నానం చేసుకొని వస్తా. సో ఫస్ట్ వెళ్ళి తినేద్దాం రండి. మా మమ్మీకి ఒకటి క్లీన్ చేయమని చెప్పాలనుకున్నా. మమ్మీ మమ్మీ ఆ బాక్స్ కూడా క్లీన్ చేయి ఒకసారి, ఏముంది చూడు. Flashback. Never do this again. Get out. ఆ కిచెన్ లో ఉండాలి కదా బాక్స్. తీసుకో. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? వీడు మనిషి పశువా? ఓ మమ్మీ ఏడుకు, మమ్మీ ఏడుస్తుంది. అరే అది ఆర్టిఫిషియల్ స్నేక్ మమ్మీ, మనమే కదా తెచ్చుకున్నాము. సారీ సారీ సారీ. ఓయో మా మమ్మీ, మీ శివ ఎక్కడ పెట్టాడు స్నేక్? నేను అట్లానే ఏడిచిన. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అది ఇట్లా ఉంటది అది. మీ శివ పెట్టాడు అక్కడ. మా మమ్మీ దగ్గర కూడా రావట్లేదు, నాకు క్లోజ్ అవ్వట్లేదు. మమ్మీ సారీ ఏడుస్తావని అనుకోలేదు. నేను సేమ్ ఏడ్చా. నేను ఏడ్చా సేమ్. హీ డిడ్ ప్రాంక్ ఆన్ మీ, యు రిమెంబర్? అప్పుడు నేను అట్లానే ఏడ్చిన. వామ్మో, ఈ డే ఇన్ మై లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయో. మా మమ్మీ పాపం ఏడ్ చేసింది. మా మమ్మీ ఇక్కడ దీన్ని ఇట్లా క్లీన్ చేద్దామని వచ్చింది సడన్గా. మమ్మీ ఇది ఎలా ఉంది? నీలాగా ఉంది, బాగుంది. నటించకో. వెల్కమ్ బ్యాక్. పోహా రెడీ అయిపోయింది, తిందాము. మా మమ్మీ ఏడ్చిందిరా. నీ స్నేక్ ప్రాంక్ వల్ల మా మమ్మీ ఏడ్చింది.
ఏంటి నిన్ను నేను చూసుకుంటున్నా మిర్రరా ఇదేమన్నా? ఇంకొకసారి స్టార్ట్ చేయ వీడియో. ఎందుకు? ఆ హెయిర్ స్టైల్ బాగాలేదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కాదు ఈ vlog ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ డే ఇన్ మై లైఫ్ రోజుకి ఏం చేస్తాను అని చూపిస్తున్నా. యాక్చువల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ డే అండి. ఎందుకంటే ఈ రోజు మా అమ్మ, నా చెల్లి ప్రియాంక గారు అమ్మ, నేను ప్రియాంక గారు టోటల్ 5 మెంబర్స్ ఉన్నాం మా ఇంట్లో ఈ రోజు. అంటే ఇలాంటి రోజు సంవత్సరానికి చాలా తక్కువ మన ఇంట్లో. ఎందుకంటే మా అమ్మ స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడే వస్తుందన్నమాట. యాజ్ యూ ఆల్ నో మై మదర్ ఇస్ ద స్కూల్ టీచర్. అండ్ నా చెల్లి కూడా మా అమ్మ వచ్చింది. ఆవిడకి కొంచెం ఆవిడ హోమ్ సిక్ అన్నమాట. మా ఊర్లోనే ఉండాలని ఆవిడకి ఎప్పుడు ఉంటుంది. సో ఫైనల్లీ ది ఆల్ ఆర్ హియర్. అండ్ ప్రియాంక గారు కొంచెం మంచిగా చూపించండి ఈరోజు, కొంచెం మంచిగా ప్లాన్ చేయండి. ఇదేదో వీడియో చేస్తున్నట్టు అంటే చేస్తున్నాను కదా, సో మంచిగా ఏదైనా ప్లాన్ చేయండి అంటున్నా. ఏం చేస్తున్నావే నువ్వు? మంచిగా చూపించండి అంటే చూపిస్తున్నాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదంతా ఓకే కానీ మీ పెళ్లి ఎప్పుడని అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పండి. గుడ్ నైట్, పోహా తిందాం రండి బాయ్స్. నా తరపు నుంచి ఓకే ఉందని, ఈవిడి తరపు నుంచి ఇంకా ఓకే లేదు. అడగండి ఈవిడిని. కోట మూత పచ్చడి అవుతుంది. పోయి పోహా తీసుకున్నా పో. అంటే వెరీ బ్యాడ్. ఆ మమ్మీ ఒకటి ఆవిడకే సపోర్ట్ చేస్తుంది. నన్ను ఉల్టా చేసాడు ఫుల్. ఇలా రాతంద్రా. ఓహో ఏంటి మా ఇంట్లో పోహా స్పెషల్ మా ఇంట్లో. ఇదిగో మా మమ్మీ, ఇదిగో. ఎలా ఉంది చెప్పు? బాగుంది. నేను చేశాను, ఎలా ఉంది? చాలా బాగుంది. మా అమ్మ ఇక్కడ చూడండి, నా చెల్లి నా చెల్లిలా కాదు మా అక్కలాగా ఉంది. తాతయ్యలాగా ఉన్నావు. ఆవిడికి సపోర్ట్ చేయడానికి ఈవిడ, ఈవిడికి సపోర్ట్ చేయడానికి ఈవిడ. వన్ మ్యాన్ ఆర్మీ. తగ్గేరలేదు. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఒక్కరొక్కరిని సపోర్ట్ చేస్తుంటే వన్ మ్యాన్ ఆర్మీ. తినండి మంచిగా తినండి అందరూ. మీకు కూడా తినండి. వీడియో ఆన్ ఉందని వచ్చి తినిపిస్తున్న ప్రియాంక. ఇదిగో వీడియో ఆన్ ఉందని వచ్చి తినిపిస్తున్న ప్రియాంక. ఏముంది? బాగుంది. ఏముంది దాంట్లో? మిర్చి ఉంది. వన్ మ్యాన్ ఆర్మీ. ఏంటది గట్టి కొడుతుందో? చూడండి ఇట్లాగే ఉంటుందండి. ఫ్యామిలీలో ఎప్పుడు అమ్మాయిలు ఎక్కువ అబ్బాయి తక్కువ ఉంటారు. ఇలాగే ఉంటుంది వన్ మ్యాన్ ఆర్మీ. ఒక్కరొక్కరిని సపోర్ట్ చేసుకుంటూ ఎలా కూర్చున్నారు చూడండి నలుగురు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 6.5 hours later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. సో ఏంటంటే సాయంత్రం అయిందండి. సో డే ఇన్ మై లైఫ్ చూస్తున్నా. సారీ అండి, ఇక్కడ ఈరోజు మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేదు అనమాట. మా అమ్మ హాల్లో కూర్చున్నారు, ప్రియాంక గారు వాళ్ళ అమ్మ వార్డ్ రూమ్ లో ఉన్నారు, నా చెల్లి ఇక్కడ వీడియో చేస్తుంది, నేను ఇక్కడ చాయ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే నేను చాయ్ బాగా చేస్తానండి. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ టీ. సో ఇప్పుడు 4 మెంబర్స్ కి నేను టీ పెడుతున్నాను. నేను కూడా రీసెంట్ గా 6 ప్యాక్ చేశాను, మీ అందరికి తెలుసు. బట్ తర్వాత చాలా తింటున్నానండి, నిజంగా చాలా లావ్ అయిపోయాను అనిపిస్తుంది నాకే రోజున. బట్ ఐ హ్యావ్ టు గో అగైన్ బ్యాక్ టు డైట్ అండ్ ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయాలని ఉంది. త్వరలో స్టార్ట్ చేస్తాను. సో కమ్ ఈ రోజు మళ్ళీ ఈ షుగర్ మన ప్రియాంక గారి కోసం, ఇది మా అమ్మ కోసం, ఇది ప్రియాంక గారి అమ్మ కోసం, ఇది మొబైల్ పట్టుకున్న నా చెల్లి కోసం. నువ్వు ఇట్లా ఏం చేస్తున్నావు తెలుసు నేను ఏం చేస్తున్నా. నా చెల్లి కెమెరా బ్యాక్ నుంచి ఇట్లా చాలా అంటుంది. నేను నీకంటే బాగా చాయ్ చేస్తాను. అడుగు వెళ్ళి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. చాయ్ రెడీ అవుతుంది. A few inches later. నా ఫేస్ కనిపించట్లేదు ఏంటి?
నేను చేశాను టీ. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను చేసే టీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. యు డు వెరీ వెరీ టేస్టీ టీ. ఇక్కడ వచ్చి చెప్పండి అది. ఓకే. మై శివు మేక్ వెరీ టేస్టీ టీ. యాక్చువల్లీ నేను కాదు, నాకు ఇప్పుడు ఐడియా అంటే ఇప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా యాక్టింగ్ చేస్తానని. ఇదంతా మా అమ్మ వల్ల. మా అమ్మ చూడండి ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నేను శివు చేస్తాడు మంచి టీ అంటుంది. అవును కదా. సో మా ఫ్యామిలీ లేడీస్ అందరూ చాయ్ తాగుతున్నారు ఇప్పుడు. మా ఫ్యామిలీలో ఉన్న జెంట్ తయారు చేసిన చాయ్ తాగుతున్నాము. చెక్ చేసి. సో వెయిట్ ఎక్స్ప్రెషన్ ఎస్. నాకైతే చాలా ఇష్టం అందుకని ఫైన్. ఓన్లీ మా అమ్మ రియాక్షన్ పెట్టుకుంటాను నేను ఇక్కడ. ఓ థ్యాంక్ యూ మా. టూ మచ్ షుగర్ జస్ట్ లైక్ బిఫోర్. ఉంది బాగుంది. మా పరి చెప్తుంది ఎలా ఉంది. చాయ్ లాగానే ఉంది. సూపర్. చూడాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ లైక్ కాఫీ. వెయిట్. शिव ने चाय बना के दिया. अभी मैं घर जा रही हूँ बैंगलोर से. जाके मुझे मेरे हस्बैंड चाय पिलाएंगे. So I'm lucky. మా మమ్మీకి అయితే మా ఇంట్లో అందరూ జెంట్స్ యాక్చువల్లీ చాయ్ చేస్తారు. శివ్ ఇక్కడ చేస్తాడు, అక్కడ మా నాన్న చేస్తారని చాలా హ్యాపీగా ఉందంట. ఓకే మేడం మీరు నైట్ 2కి రీచ్ అవుతారు, అప్పుడు కూడా చాయ్ తాగుతారు. పొద్దునే చెప్పాను కదా చాయ్ అంటే ఎంత ముఖ్యం. మా బాడీలో బ్లడ్ ఉందో లేదో తెలియదు కానీ చాయ్ టెస్ట్ చేస్తే మాత్రం చాయ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఏంటంటే చూడండి, ఈ ఇంట్లో నేను ఒక్కడనే అబ్బాయి, ఇంతమంది అమ్మాయిలు. సో మెజారిటీ అమ్మాయిలు ఉంది కాబట్టి నన్ను నా దగ్గర పని చేపించుకుంటారు పొద్దున్నుంచి. వీళ్ళందరూ ఇట్లాగే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. మొత్తం ఇంటి పని అంతా నేనే చేస్తున్నాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఈవినింగ్ టీ కానీ, ఇప్పుడు నైట్ భోజనం కానీ అంతా నేనే చేసి పెడుతున్నానండి. వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు. చాయ్ వేడి వేడిగా ఉంది, పోయమంటే పోసేస్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. సో ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ 1 month నుంచి నా దగ్గర ఉంది. నాకు ఇప్పుడు వెళ్తుంటే ప్రియాంక గారు అమ్మ వచ్చి ఒక నెల అయిపోతుందండి మా ఇంటికి. ఈరోజు నెల తర్వాత బెంగళూరుకి వెళ్తున్నారు. ప్రియాంక గారు ఏంటంటే చెప్పు, నువ్వే చెప్పు. కాదు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? సో బేసిక్గా మా మమ్మీకి నేను ఈ మధ్య కొంచెం నా తరఫే లాగేస్తున్నాను. బెంగళూరు ఇంకా కొంచెం వదిలేసి నా దగ్గరికే వచ్చేసాను. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వీళ్ళు పేరెంట్స్ మనతో ఉండట్లేదు, కొంచెం వచ్చి ఉంటే బాగుంటుంది కదా అని. సో ఇప్పుడు మా అక్క వాళ్ళ పెళ్ళి ఉంది. పెళ్లి రోజు నా షూటింగ్ కూడా ఉంది. అప్పుడైతే ఫింగర్స్ క్రాస్డ్ వెయిట్ చేస్తున్నా. షూటింగ్ పోస్ట్పోన్ అయిపోయింది అంటే షూటింగ్ కూడా కావాలి, మళ్ళీ మనకి వర్క్తో పాటు ఫ్యామిలీ కూడా కావాలి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అదైతే బెటర్. బట్ ఇంకొకటి మా మమ్మీని చాలా మిస్ అవుతాను. మా మమ్మీతో పడే గొడవల్ని. కాదు, అక్కడ ఆవిడ మాట్లాడుతున్న ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ వస్తున్నాయి మా అమ్మకి. మా అమ్మ ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ. కొంచెం ఎడిటర్ గారు రిమైండ్ చేసి చూపించండి. ఓకే. ఫింగర్స్ క్రాస్డ్ వెయిట్ చేస్తున్నా. షూటింగ్ పోస్ట్పోన్ అయిపోయింది అంటే షూటింగ్ కూడా కావాలి, మళ్ళీ మనకి వర్క్తో పాటు ఫ్యామిలీ కూడా కావాలి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అక్కడ ఆవిడ మాట్లాడుతుంటే ఇక్కడ మా అమ్మ హ్యాండ్ మూమెంట్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ ఉంటే అక్కడ గుర్తొస్తుంది, అక్కడ ఉంటే ఇక్కడ గుర్తు వస్తుంది. ఏం చేస్తారు? అందుకే శాంత మేడం వెరీ ఇంటెలిజెంట్. షీ గాట్ బోత్ ద కిడ్స్ హియర్. ఐ లవ్ యూ. డోంట్ క్రై. మళ్ళీ బుక్ చేసేస్తా, ఫాస్ట్ వచ్చేసే. ఓకేనా? వెళ్ళకూడదు ఇంటి నుంచి, అది చాలా సాడెస్ట్ పార్ట్ కదా. బట్ మమ్మీ ఉన్నారు. సో తొందర లేదు. Meanwhile, సో నేను అక్కడ జిమ్ వెళ్ళి వస్తే మా ప్రియాంక గారు అమ్మ మా అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోయిందని బాధలో నేను జిమ్ వెళ్ళి వస్తే ఇక్కడ చూడండి ఆవిడ కూతురు ఇక్కడ ఏం చేస్తుందనేది మీరే చూడండి. మీ కంటితో మీరే చూడండి ఎంత ఏడుస్తుంది. మా అమ్మని పట్టుకొని మరీ ఏడుస్తుంది, నాకు అమ్మ కావాలి అని. చూడండి ఒకసారి. నేను ఏడవాలి
బాగుందనా నిజం బాగుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళింది. మా మమ్మీ ఇక్కడ ఉన్నారు, చెల్లి ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇంకొకటి వాళ్ళ బాధలో నువ్వు జిమ్కి వెళ్ళావంట. జిమ్కి వెళ్ళి ఏం చేసినావు? నువ్వు అక్కడ వెళ్ళి ఏడ్చినావా ఏంటి? మా అత్తమ్మ వెళ్ళిపోయిందని బాధలో నేను జిమ్ వెళ్ళి ఆ ఫస్ట్ ఎవరే జిమ్కి పోతారు? నేను పోతాను. ఓ మరి నేను ఆడుకుంటాను. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. మైండ్ డైవర్ట్ అవుతుంది నాది. అంతే కదా? అబ్బబ్బబ్బబ్బా రాగానే మేము వీడియో కాల్ లో మాట్లాడినాం. నువ్వు మాట్లాడావా వీడియో కాల్ లో? నేను మాట్లాడావా? ఎస్, వీడియో కాల్లో మాట్లాడాను. అంటే మీరు ఇంటికి చేరారా? చెప్పు. ఆ? మాట్లాడావా మా మమ్మీతో? నీ మీద ఎంతకి తెగించారా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నారా? ఏంటి ఇంకొకసారి చెప్పండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకే ఇలా చేస్తున్నావు? ఎందుకే ఇలా చేస్తారే? మా అమ్మకి 2 సార్లు చెప్పినా సరిగ్గా చెప్పడానికి రాలేదు. సరే ఓకే పరి. ఇలా చేస్తున్నావురా? ఎందుకు ఇలా చేస్తున్నారా? ఎందుకో ఆవిడ దాంట్లో కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఎందుకు ఇలా చేస్తున్నారు? మా అమ్మ నాలాగే, అంటే సరే మా అమ్మలాగా నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ అందరికీ మంచి మాటలు చెప్తూ హాయిగా ఉంటామండి. బట్ ఈ అమ్మాయి చూడండి ఏం నేర్పిస్తుంది, మా అమ్మకి రా అని చెప్పడానికి నేర్పిస్తుంది. ఏంటి ప్రియాంక? యు ఆర్ హర్ సన్, సో ప్రాబ్లం లేదు రా అని చెప్పడానికి. మగ రా. ఓకే సో గైస్, ఇది ఈ రోజు ఈ గేమ్ తో మన డే అంతా ఎండ్ అయిపోతుంది. అంటే మేము చాలా సేపు ఆడుకుంటాం ఈ గేమ్. సో నెవర్ ఎండింగ్, లైక్ ఆ నెవర్ ఎండింగ్ ఫేజ్. అండ్ చాలా ఫన్ ఉంటుంది ఇది. ఏమి మేము బ్యాక్ అట్లా ఆడట్లేదండి, ప్లీజ్ వేరేలాగా అనుకోకండి. ఇది సీక్వెన్స్. ఒక నిమిషం, ఇది సీక్వెన్స్ అని ఒక గేమ్. ఇది కాయిన్స్ తో అండ్ దీంతో మనం ఏంటి ఎటువంటి అది వాళ్ళకి కూడా తెలుసులే అమ్మా, వెరీ క్యాజువల్. అది వాళ్ళకి కూడా తెలుసులే అమ్మా. ఫ్యామిలీతో పిల్లలు హాయిగా ఆడుకోవాల్సిన గేమ్. ఏజెస్ 7 ఏజ్ నుంచి ఎవరైనా ఆడొచ్చు, అడల్ట్స్. సో దిస్ ఇస్ వెరీ ఫన్ అండ్ ఫిల్డ్ గేమ్. నాకు చాలా మంచిగా బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్ అన్నమాట. సో కొంచెం అంటే ఇప్పటిదాకా బ్రెయిన్ వర్క్ అవ్వదా అమ్మా? బ్రెయిన్ యాక్టివిటీ చేయాలండి. నీతో పాటు ఉండేటప్పుడు బ్రెయిన్ స్టాప్స్ వర్కింగ్ కదా. సో టు రీయాక్టివ్ దట్ బ్రెయిన్ ఐ హావ్ టు ప్లే సంథింగ్. నో, ఎందుకంటే అంత పనులు నేనే చేస్తాను కాబట్టి ఆవిడ బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తుంది అన్నమాట నాతో పాటు ఉన్నప్పుడు. అంతే కదమ్మా? ఓడాడే. సో గైస్, ఇలాగే మన నెవర్ ఎండింగ్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ టు ఎంటర్టైన్మెంట్. లవ్ యు, సీ యు, బై. బాయ్. మమ్మీ ఫోన్ వచ్చింది.